Hi, this is Sampath. And this is Blessing. వెల్కమ్ టు ది హంగ్రీ వైజాగ్ గాయ్. సో ఈరోజు మేము గ్లట్టన్స్ గరాజ్ అని ఒక కెఫేకి వచ్చాం. ఇప్పుడు క్రిస్పీ చికెన్ సలాడ్ చేస్తారు. సో దే ఆల్రెడీ కుక్డ్ ద ఫ్రైడ్ చికెన్. సో క్రిస్పీగా ఉంటుంది. టొమాటో, పెప్పర్స్, onions, carrot, French beans. So French beans, sweet corn, olives. ఆల్రెడీ చెప్పాం కదా, వీ హ్యావ్ సమ్ హెల్దీ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి సాలెడ్ ఉంది. దిస్ ఇస్ క్రిస్పీ చికెన్ సాలెడ్. సో క్రిస్పీ చికెన్ అనగానే యూ ఆల్ నో రైట్, అండ్ ఇట్స్ మిక్స్ అలాంగ్ విత్ ఆల్ గుడ్ వెజీస్, లెట్యూస్, క్యారెట్, ఆలివ్, కార్న్, క్యాప్సికమ్. దే హ్యావ్ అ పేజ్ ఆఫ్ సలాడ్స్. సో మెనీ సలాడ్స్, అంటే 6 to 7 వెరైటీస్ ఉంటాయి. అందులో ఆ వెరైటీస్లో కూడా సబ్ వెరైటీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు క్రిస్పీ సలాడ్ ఉంది కదా, క్రిస్పీ సలాడ్లో దే హ్యావ్ 3 types అనమాట. క్రిస్పీ చికెన్, క్రిస్పీ ఫిష్ అండ్ క్రిస్పీ పన్నీర్. 3 typesలో ఉన్నది. యూ విల్ గెట్ 2 dressings. One is mayonnaise and another one is lemon dressing. అకార్డింగ్ టు యువర్ చాయిస్ మీరు లెమన్ డ్రెస్సింగ్ని, మైనస్ని మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని తినొచ్చు అనమాట. వై దిస్ ఇస్ హెల్దీ అంటే చికెన్ ప్రోటీన్ అండ్ అనదర్ వెజిటబుల్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. So the best thing about this salad, and also why I would recommend it, is because everything in this is really fresh. తింటుంటే కూడా సౌండ్ వల్ల కూడా మనకు తెలుసు ఇట్స్ రియలీ ఫ్రెష్. అందుకే ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. ఇక్కడ సాలెడ్ తినాలనిపిస్తే జస్ట్ కమ్ టు గ్లటన్స్ గ్యారేజ్ అండ్ ఆర్డర్ క్రిస్పీ చికెన్, బికాస్ బాగుంది. ద మిక్స్ ఆఫ్ చికెన్ ఇంకా వెజిటబుల్స్ అన్నీ కలిపి చాలా బాగుంది. చికెన్, ఫ్రైడ్ చికెన్, క్రిస్పీ చికెన్, లాట్యూస్, carrot, bean and olive. So fresh beans, fresh capsicum. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటే సలాడ్ అంత బాగుంటుంది. యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్, రైట్? The salad is really good. I would give 5 out of 5 for the salad. I would rate 4.5 by 5. Why would we recommend you to eat this salad? Means salads మీరు అన్నీ తిన్నప్పుడు మీకు అంతా కూడా సాఫ్ట్గా ఉండొచ్చు. But when you have some crispy chicken, fried chicken in this, when you eating the vegetables along with the crispy chicken, you get that crispiness, which is so good. సో పిజ్జా వచ్చేసింది. దిస్ ఇస్ పెస్టో చికెన్ పిజ్జా. సో వై ఇస్ ఇట్ కాల్డ్ పెస్టో చికెన్ పిజ్జా అండ్ వాట్ ఈస్ పెస్టో? పెస్టో అంటే పైన్ ట్రీస్ ఉన్నాయి కదా, పైన్ ట్రీస్లో పైన్ సీడ్స్ ఉంటాయి. ఆ పైన్ సీడ్స్ని యూజ్ చేసి చేసిన సాస్ అనమాట. దాన్ని పెస్టో సాస్ అంటారు. సో ఇక్కడ పెస్టో చికెన్ పిజ్జా అంటే ఏంటంటే ఇది నార్మల్ రెగ్యులర్ పిజ్జానే, కాకపోతే దీంట్లో మనకి ఆ పెస్టో సాస్తో చేసిన చికెన్ పీసెస్ని యూజ్ చేస్తారు. లుక్ ఎట్ ద చికెన్ పీస్, దే ఆర్ గ్రీనిష్ అనమాట. ఇవి గ్రీనిష్గా ఉంటాయి. ఎందుకు అంటే పెస్టో సాస్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో వీటి మీద మీరు గ్రీనిష్గా చూడొచ్చు. పిజ్జా హెల్దీ నాన్ వెజ్ పిజ్జా అని ఉంటుంది మెన్యూలో. అండ్ ఆ హెల్దీ నాన్ వెజ్ పిజ్జాలో యూ హ్యావ్ ఫిష్ అండ్ చికెన్. సో ఈ చికెన్లో ఏంటంటే ఈ పెస్టో చికెన్ పిజ్జా అనమాట. వై ఈజ్ ఇట్ కాల్డ్ ఎస్ పెస్టో అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. Look at that. It's cheesy. Yes.
usually I prefer thin crust. Pizza is like forever love. Cannot imagine a world without a pizza. Bread is not so thin like Italian pizzas. Italian pizzas నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే యుల్ గెట్ థిన్ క్రస్ట్ హియర్, వెరీ వెరీ థిన్ అనమాట, షార్ప్గా ఉంటుంది, క్రిస్పీగా. సో ఇది అలా లేదు. ద బ్రెడ్ ఇస్ ఫైన్, రైట్? ద బ్రెడ్ ఇస్ ఫైన్, ఫ్రెష్. చికెన్ ఈజ్ ఫ్రెష్. Quality is good. Everything is fine. Quality is good. I will rate 3.5. 3.5 out of 5. All of us have definitely been affected by COVID a lot, and the restaurant, cafe, Glutton's Garage, and both the galleries were closed for at least 3 to 4 months. Even though right now we have opened, you can see that it is a lot empty because people are still not used to the idea of coming out. They still need the assurance that we are completely sanitized all the time. I just say, if whenever you have time, just come down to Glutton's Garage or Calories, and you can ask anyone of the staff here what are the standards of sanitization that we are maintaining, or you can just come inside the kitchen and ask for a free view inside the kitchen. Dessert, finally, cheesecake with cranberries on the top. So cheesecakes are my favorite. Why? Because they are very very different from actually pastries and all. సో మీ అందరికీ కేక్స్ అనగానే పేస్ట్రీస్ అవుతారు. ఒక్కసారి చీజ్ కేక్ ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్తున్నందుకు యూ లవ్ ఇట్. న్యూయార్క్ చీజ్ కేక్స్లో చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ మెక్సికన్, న్యూయార్క్, ఇవన్నీ. సో ఇక్కడ మనకి న్యూయార్క్ చీజ్ కేక్ అనేది అవైలబుల్ ఉంది. సో దట్స్ వాట్ వీఆర్ టేస్టింగ్ నౌ. It's like a mixture of because of the cranberry sauce, it's like little bit sour and sweet, and the biscuit base, everything is really good, like perfect. You can see that కిందన బిస్కెట్, ఇటుపక్క క్రాన్బెర్రీ. Cheesecakes are my favorite, so I recommend go for cheesecake when you have an option. When you crave for sweet. Cheesecakes are never too sweet like pastries. Right one. The way they cooked is perfect. This is the perfection. Perfection here. You love it? Yes. I love it. Yes. Out of 5? Out of 5, I would give this 4. 4. I would give 4.2. 4.255. So Sampath and Blessy, yeah, both of them have come at 12 o'clock in the afternoon today, and I wasn't actually involved in the whole process of them selecting the dishes that they wanted. I just wanted to make sure that they were comfortable. If you are unsure where to go in the city to hang out with your friends, I can assure you 200% that Glutton's Garage is a safe place for you to come and enjoy all the dishes that they are in the menu. As soon as you order, within 15 to 20 minutes, the food would be ready in front of you. If you're looking for a cafe that you want to hang out with your friends, make sure you come to Glutton's Garage. Sampath and Blessy, thank you so much. It was really fun having you both here, and I really hope you had a good time. So that's it for the vlog today. Glutton's Garage. The special thing about this cafe is they guarantee you the quality. సలాడ్లో ఆ బీన్స్ కానీ, ఇప్పుడు పిజ్జాలో చికెన్ కానీ, అండ్ బీబీక్యూ చికెన్ వింగ్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్, డెవిల్ ఎగ్, అంటే మింట్ sauce that was so fresh and good. The most important reasons for you to recommend to come here and hang out with friends. So we will recommend you this restaurant for sure, and overall rating the restaurant ke 5k, like ambience, taste, menu, Altogether worth for money, 4.5 for everything. sure. 4.5. 4.5 for sure. So 4.5 for 5, and same here 4.5 for 5 for sure. Ante 4.5 for 5 ante once thing how good it is. It's really good. Even you have a book shelf where you can select it. For me, I would say even you can come and sit alone here for hours.
Yeah. So please come, visit, enjoy the food, Yes. and give them the genuine feedback, because they are very confident that you would give something like this 4.5 out of 5. So signing off, this is Sampath, And bless. the Hungry Vizag guy. Thank you. of your hand. I fell into your